all of you students. Now let us discussing about the topic is the NMR spectroscopy. Before class lo meeku cheppanu spectroscopy definition enti, dani yoka introduction enti, and in your syllabus having the NMR spectroscopy. Nothing but this is the proton NMR spectroscopy. Right, దీని యొక్క definition and description చూద్దాం. When applied the magnetic field to the matter or substance, energy levels are splitting and there is form of a signals or peaks అంటున్నాడండి. Now ఇక్కడ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే దీనికి సబ్స్టాన్స్కి దెన్ అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి స్ప్లిట్టింగ్ అవ్వడం జరుగుతుందండి. దట్ ఈస్ లోయర్ ఎనర్జీ లెవెల్ అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. లోయర్ ఎనర్జీ లెవెల్ అనేది ఆల్వేస్ పాజిటివ్ సైన్లో ఉంటుంది, దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటున్నాను, గ్రౌండ్ స్టేట్. అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ వచ్చేసి ఎగ్జైటెడ్ స్టేట్ అంటున్నాను, దాన్నే మైనస్ ఆఫ్ సైన్స్తో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్లో వచ్చేసి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఆల్రెడీ ఏముంటాయి సార్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి ఆల్వేస్ జీరో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రోటాన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇయర్ స్పిన్స్. ప్రోటాన్స్ని ఏమంటాం సార్ అంటే స్పిన్స్ అంటాం. ఇయర్ స్పిన్స్ అనేవి పాజిటివ్ ఆఫ్లో ఉండవచ్చు లేదా నెగిటివ్ సైన్లో ఉండవచ్చు, రెండు సైన్లో ఉండొచ్చు, పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ ఫ్లిప్పింగ్ జరుగుతుందండి. ఇక్కడ చూద్దాం, హియర్ వన్ ఆఫ్ ది మ్యాటర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మ్యాటర్. అండ్ దీంట్లో సెంటర్ వచ్చేసి ఇది ఒక న్యూక్లియస్ అంటున్నాను, ఈ సెంటర్నే న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో వచ్చేసి ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. వెన్ యూ అప్లై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాను, దాన్ని H0 అంటున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ది సబ్స్టాన్స్. దెన్ హియర్ అపియర్స్ ది గ్రౌండ్ స్టేట్లో ఉన్న పాజిటివ్ సైన్ కాస్త ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయి, అంటే బిట్వీన్లో ఏం జరుగుతుందంటే లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళిపోయి మైనస్ ఆఫ్ కింద కన్సిడర్ చేస్తాం. నా ఇక్కడ ఫ్లిప్పింగ్ జరుగుతుంది. ఇన్ దిస్ బిట్వీన్లో లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ వచ్చేసి డిఫరెన్స్ వస్తుంది, దాన్ని ఫ్లిప్పింగ్ అంటున్నాం. ఓకే, ఫ్లిప్పింగ్ డెఫినేషన్ వచ్చేసి హియర్ ద కన్వర్షన్ ఆఫ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లిప్పింగ్ స్పిన్ అంటున్నాం. ఫ్లిప్పింగ్ స్పిన్ మీన్స్ పాజిటివ్ సైన్ ఉన్నది నెగిటివ్ సైన్ కింద ఫ్లిప్పింగ్ అవుతే దాన్ని ఫ్లిప్పింగ్ స్పిన్ అంటున్నాం. ఓకే, నౌ రేడియేషన్స్ అంటున్నాం సార్. రేడియేషన్స్ ఏంటి అసలు? రేడియేషన్ అంటే ఒక ఎనర్జీ, రేడియేషన్ అంటే ఎనర్జీ, దాన్ని సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా అనొచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దెన్ హియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అండ్ అనదర్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. హియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగర్ దాన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. వై? బికాస్ దిస్ ఈజ్ నాట్ గివ్స్ ద డైపోల్ మూమెంట్. ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైపోల్ మూమెంట్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైపోల్ మూమెంట్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో డైపోల్ మూమెంట్ ఈజ్ దేర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైపోల్ మూమెంట్ ఆర్ షోస్ there is here positive and negative, there is that is called dipole moment. And electric field does not exist dipole moment, this is also exhibit the dipole moment. And here comparing, when you are comparing with this magnetic field and electric field, this is the lowest energy level then the compare with magnetic field. Magnetic field ni అందుకే NMR స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, NMR స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, NMR స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద absorption spectroscopy. Okay, in the NMR spectroscopy, any only using of a magnetic field or source energy, because there is having the more energy. ఇప్పుడే చెప్పాం ఆ పాయింట్, అది కంపేరింగ్ విత్ ఈ రెండు చేసాం. ఓకే, అండ్ రేడియేషన్ అంటున్నాం. ఎంత రేడియేషన్ యూజ్ చేయాలి సార్ అంటే 60 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేయాలరా. 60 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మ్యాటర్ తీసుకున్నాం. ఈ మ్యాటర్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఆ ప్రోటాన్స్ ఎలా ఎగ్జిబిట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆర్ ఎలిమెంట్ అంటున్నాను, హైడ్రోజన్ ఎలిమెంట్ అంటున్నాం. మరి హైడ్రోజన్ ఎలిమెంట్లో వచ్చేసి ఎన్ని స్పిన్స్ ఉంటాయి? 1 స్పిన్, ఓన్లీ 1 అటమిక్ నెంబర్ వచ్చేసి 1 ఉంటుంది. అటమిక్ నెంబర్ అనేది 1 ఉండటం వల్ల ఇక్కడ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఎలక్ట్రాన్ అనేది. ఓకే, హియర్ డీజెనరసీ అంటున్నాను. డీజెనరసీ మీన్స్ హియర్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ పోతుంది. ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఇక్కడ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇన్ దిస్ బిట్వీన్ ది అప్లైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని H0 అంటున్నాను.
దెన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిఫరెన్స్ వస్తుంది. దాన్నే ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఇక్కడ చూపించాను. ఇయర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ది హెచ్ న్యూ. వై? బికాస్ సిన్స్ ఇయర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వీ నో దట్ హెచ్ న్యూ. దేనికి ఈక్వల్? అది హెచ్ న్యూకి ఈక్వల్. హియర్ హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ మ్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. నౌ జిఎన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, గైరోమాగ్నెటిక్ రేషియో. గైరోమాగ్నెటిక్ రేషియో అంటే ఏంటి సార్ అంటే జీ ఫ్యాక్టర్ అంటాం. దాన్నే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అదే వచ్చేసి గ్రావిటేషన్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుందండి. ఇక్కడ జిఎన్ వచ్చేసి 9.8 కింద కన్సిడర్ చేస్తాం దీని వాల్యూ. అండ్ సిమిలర్లీ హియర్ బిఎన్ అంటే బోర్ మ్యాగ్నెటోన్ ఆల్రెడీ వీ నో దట్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ది ఈహెచ్ బై 4 pi. Now E is the electrons and H is the Planck's constant, 4 constant term, and pi వచ్చేసి ఆల్రెడీ we know that 22/7. H0 అనేది ఇక్కడ అప్లై చేసిన అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నౌ ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు ఇక్కడ, హెచ్ అనేది ఇంటూలో ఉంది, అటు కాస్త పోతే బై అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత వచ్చేస్తుంది. దీన్నే ఫ్రీక్వెన్సీ లెవెల్ ఆఫ్ ఫార్ములా అంటాం. అనడం జరుగుతుంది. నౌ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా సెలెక్షన్ రూల్స్ ఉంటాయి కొన్ని. అవి ఆడ్లో ఉంటాయా ఈవెన్లో ఉంటాయో చూద్దాం. ఓకే, నౌ స్పిన్ ఐ, అటమిక్ నెంబర్, మాస్ నెంబర్ ఎగ్జాంపుల్ ఇద్దాం. నౌ స్పిన్ అంటే ఐ అని మనకు తెలుసు, అటమిక్ నెంబర్ తెలుసు, అండ్ మాస్ నెంబర్ కూడా తెలుసు. మాస్ నెంబర్ అంటే హియర్ స్పిన్ అనేది ఇఫ్ స్పిన్ ఈజ్ ఆఫ్లో ఉంటే, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్లోనైనా నెగిటివ్లోనైనా ఉంటే, ఆఫ్ ఉంటే, అటమిక్ నెంబర్ అనేది ఆడ్లో లేదా ఈవెన్లో, ఆడ్ నెంబర్లో లేదా ఈవెన్ నెంబర్లో ఉండాలి. దెన్ మాస్ వచ్చేసి కంపల్సరీ హియర్ షుడ్ హియర్ ఆడ్ నెంబర్లో ఉండాలి. దెన్ ఎగ్జాంపుల్ వచ్చేసి హియర్ 1H1 అంటున్నామండి. 1H1 O817. దీస్ బోత్ ఆర్ ది 2 ఎగ్జాంపుల్ ఫర్ సెలక్షన్ రూల్. నెక్స్ట్ ఇంటీజర్ అంటున్నాం. ఇంటీజర్లో ఉండాలి అంటే 1 2 3 4 5 అట్లా ఉంటే దాన్ని ఇంటీజర్స్ అంటాం. 1 2 3 4 ఎక్సెట్రా ఇలా ఉంటే దాన్ని ఇంటీజర్స్ అంటున్నాను. దాన్ని ఆడ్లో ఉంటే, ఇఫ్ ఆడ్లో ఉండాలి అటమిక్ నెంబర్, అండ్ మాస్ నెంబర్ అనేది కంపల్సరీ ఈవెన్లో ఉండాలి. దెన్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1H2 అంటున్నాం. దెన్ అక్కడ ఎగ్జిబిట్ చేసే స్పిన్ అంతా 1 అనేది స్పిన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు 1H1 ఉంటేనేమో ఇక్కడ ఆఫ్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు 1H2 ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 1 అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఇంటీజర్స్. నెక్స్ట్ స్పిన్ వచ్చేసి 0 ఉండదు అనుకున్నప్పుడు. 0 ఉంటే ఇక్కడ ఈవెన్ నెంబర్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అటమిక్ నెంబర్, అండ్ మాస్ నెంబర్ వచ్చేసి ఈవెన్లో ఉండాలి. దెన్ ఎగ్జాంపుల్ వచ్చేసి C612 అంటున్నాను. 6 అనేది అటమిక్ నెంబర్ ఈవెన్లో ఉన్నది. నెక్స్ట్ మాస్ నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి, ఈవెన్లో ఉండాలి. ఇలా ఉంటే దానికి స్పిన్ వచ్చేసి 0 కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నాట్ నెససరీ ఫర్ దిస్, ఆఫ్టర్ క్లాసెస్లో యూజ్ అవుతుంది ఇది, ఇప్పుడైతే యూజ్ ఉండదు డిగ్రీలో. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈక్వివాలెంట్ అండ్ నాన్ ఈక్వివాలెంట్ అంటే ఫస్ట్ వన్ ఇక్కడ ఈక్వివాలెంట్ చూద్దాం. ఈక్వివాలెంట్ ఆర్ సేమ్ ఎన్విరాన్మెంట్ సిగ్నల్స్ ఆర్ పీక్స్ అంటాం దీన్ని. డెఫినేషన్ వచ్చేసి ద ప్రోటాన్స్ అండ్ అడ్జసెంట్ కార్బన్ ఆఫ్ ది ప్రోటాన్స్ ఆర్ ది సేమ్ ఆర్ ఐడెంటికల్, దాన్ని సేమ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాను. ఈ సేమ్ ఎన్విరాన్మెంట్ ఏమంటున్నాం ఇక్కడ, ఈక్వివాలెంట్ సిగ్నల్స్ అంటున్నామండి. ఈక్వివాలెంట్ సిగ్నల్స్ ఏం లేదు, సింపుల్. ఇక్కడ CH3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ దీని పక్కన ఉన్న అడ్జసెంట్ కార్బన్కు ఉన్న హైడ్రోజన్స్ బోత్ ఆర్ ది సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే దాన్ని ఈక్వివాలెంట్ సిగ్నల్స్ అంటాం. ఈక్వివాలెంట్ సిగ్నల్ ఆర్ సేమ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఇక్కడ సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంది, బిట్వీన్లో ఏం లేదు కాబట్టి. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది కాబట్టి ఓన్లీ దిస్ ఈజ్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఎగ్జిబిట్ ఆల్వేస్ 1 సిగ్నల్ బికాస్, ఎందుకు సార్, ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఓన్లీ 1 సిగ్నల్ అనేది అపీర్ అవుతుంది. 1 సిగ్నల్ అనేది అపీర్ అవుతుంది. ఓకే, హియర్ బెంజిన్లో వచ్చేసి 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్లో ఈచ్ కార్బన్ ఆటమ్ కంటైన్స్ ఏ 1 హైడ్రోజన్ ఆటమ్, and that hydrogen atom also contains a similar hydrogen atom to the adjacent carbon. Then this is also exhibit the signal is the single
సిగ్నల్ అనేది ఆర్ సింగిల్ పీక్ అనేది అప్టెండ్ అవుతుంది. సిమిలర్లీ సైక్లోప్రోపెన్ అంటున్నాను, ఇది కూడా ఏమవుతుంది, సింగిల్ అనేది సిగ్నల్ పీక్ వస్తుంది. సింగిల్ పీక్ అనేది ఫామ్ అవుతుంది. CH4 దీన్నే మీథేన్ అంటున్నాను. మీథేన్కి కూడా ఏమొస్తుంది, ఇక్కడ 4 హైడ్రోజన్స్ అనేవి సేమ్ కాబట్టి దీనికి కూడా ఏమవుతుందండి, ఇక్కడ సింగిల్ సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఎసిటోన్ అంటున్నాను. ఎసిటోన్కి కూడా సేమ్ ఎన్విరాన్మెంట్. చూద్దాం, ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ C+O అంటున్నాం. బిట్వీన్ ది C+O ఫంక్షనల్ గ్రూప్ ఉందండి. C+O ఫంక్షనల్ గ్రూప్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ అంటున్నాను, రైట్ సైడ్ వచ్చేసి బి అనుకుంటున్నాను. యాజ్ యువర్ విష్, అక్కడ పెట్టుకోవచ్చు, ఇట్లా సిగ్నల్స్ అనేవి పెట్టుకోవచ్చు. నథింగ్ బట్ AB అనేవి 2 నెంబరింగ్ ఇచ్చాను. నౌ AB ఇన్ దిస్ బిట్వీన్లో వచ్చేసి హైడ్రోజన్స్ అనేవి లేవు, ఓన్లీ హియర్ CO ఉంది. ఓన్లీ మనం దేని గురించి చదువుకుంటున్నాం, ప్రోటాన్ NMR గురించి. కాబట్టి కంపల్సరీ ఇక్కడ బిట్వీన్లో హైడ్రోజన్ ఉంటే సిగ్నల్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. బిట్వీన్లో హైడ్రోజన్ లేదు కాబట్టి, ఏకి బీకి బిట్వీన్లో హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ సిగ్నల్ అనేది ఒకటే ఫామ్ అవ్వడం జరుగుతుంది, సింగిల్ సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ఈథర్ ఆల్సో, ఇక్కడ ఆక్సిజన్కి మీథైల్ గ్రూప్స్ అనేవి 2 అటాచ్ అయి ఉండడం జరిగింది. దెన్ దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జిబిటెడ్ ది ఓన్లీ వన్ సిగ్నల్ ఆ సింగిల్ సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, వన్ సిగ్నల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఈక్వివాలెంట్ ఆర్ సేమ్ ఎన్విరాన్మెంట్ సిగ్నల్. నెక్స్ట్ ఆఫ్టర్ ది నాన్ ఈక్వివాలెంట్ సిగ్నల్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. దానికి అపోజిట్ వర్షన్ మొత్తం. ప్రోటాన్ అండ్ అడ్జసెంట్ కార్బన్ ఆటమ్, ప్రోటాన్స్ ఆర్ కపుల్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ డిఫరెంట్ ప్రోటాన్స్, దేర్ ఈజ్ అపియర్స్ ది డిఫరెంట్ సిగ్నల్స్ అంటున్నాడు. ఏం లేదు, ప్రోటాన్ అనేది అనదర్ ప్రోటాన్తో కప్లింగ్ అయినప్పుడు డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మరి ఆ హైడ్రోజన్స్ అనేవి ఉండాలి సార్ అంటే డిఫరెంట్ హైడ్రోజన్స్గా ఉండాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్, దిస్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది N+1 రూల్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే N+1 రూల్. NMR స్పెక్ట్రోస్కోపీ మొత్తం డిపెండ్ దేని మీద అంటే N+1 రూల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాను. ఇథైల్ క్లోరైడ్లో నేను నెంబరింగ్ ఇస్తున్నాను, A అంటున్నాను క్లోరిన్కి, అండ్ B అనేది CH2 అంటున్నాను, C అనేది CH3 అంటున్నాను. నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ క్లోరిన్ ఆటంలో హైడ్రోజన్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ CH2 గ్రూప్ అంటున్నాను. CH2 గ్రూప్ అండ్ CH3 ఈ రెండింటిని కంపారిజన్ చేయండి. ఇక్కడ CH3 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అడ్జసెంట్ కార్బన్కి వచ్చేసి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఏమవుతాయి అంటే కప్లింగ్ అవుతాయి. కప్లింగ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి, సిగ్నల్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. అందుకే ఇక్కడ 2 సిగ్నల్స్ ఆర్ అపియర్స్ అని పెట్టాం. 2 సిగ్నల్స్ అనేవి అపియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఓన్లీ 1 సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. అది అకార్డింగ్ టు ది ఈక్వివాలెంట్ సిగ్నల్స్ వస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ఎగ్జాంపుల్ మిథనాల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్ అంటున్నాం. మిథైల్ ఆల్కహాల్లో 2 సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఫంక్షనల్ గ్రూప్ యాక్చువల్లీ, అండ్ దిస్ ఈస్ ద మిథైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్. నౌ హైడ్రాక్సీ గ్రూప్ ఆల్సో ఏముందండి, OHలో హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ రెండింటితో ఏమవుతుంది, కప్లింగ్ అవ్వడం వల్ల మనకి 2 సిగ్నల్స్ అనేవి అపీర్ అవుతాయి. సిమిలర్లీ హియర్ ఎమైన్ గ్రూప్స్తో తీసుకున్నాను, ఇథైల్ ఎమైన్ తీసుకున్నాను, ABC నెంబరింగ్ ఇచ్చాను. నేను డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ NH2 ఉంది, మరి ఇక్కడ CH2 ఉంది. హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయి కదా సార్ అంటే సేమ్ ఉన్నాయి, బట్ కాకపోతే ఇక్కడ అడ్జసెంట్ కార్బన్ ఆటం అన్నాం. ఇక్కడ కార్బన్ ఆటంతో లింకప్ అయింది కాబట్టి డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి సిగ్నల్స్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ సిగ్నల్స్ ఎలా వస్తాయి సార్, దీనికొకటి వస్తాయి కాబట్టి 3 సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది నాన్ ఈక్వివాలెంట్ సిగ్నల్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ సిగ్నల్స్. నెక్స్ట్ TMS ఆర్ టెట్రామిథైల్ సిలేన్స్ అంటున్నాం. టెట్రామిథైల్ సిలేన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టెట్రామిథైల్ సిలేన్స్. నా స్ట్రక్చర్ వచ్చేసి సిలికాన్ అనేది సెంట్రల్ ఆటమ్, అండ్ మిథైల్ గ్రూప్స్ అనేవి 4 మిథైల్ గ్రూప్స్ అనేవి ఇలా రావడం జరిగింది. ఇది స్ట్రక్చర్ ఫర్ ది TMS, టెట్రామిథైల్ సిలేన్స్. దాంట్లో పాయింట్ వైజ్ చూడండి, దిస్ ఈజ్ ద మెజరింగ్ ఆఫ్ ఏ సిగ్నల్స్ అండ్ వేరియస్ కెమికల్ వాల్యూస్.
కెమికల్ వాల్యూస్ ఆర్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మెజరింగ్ చేస్తుంది దేని సిగ్నల్స్ని. మరి వన్ ఆఫ్ ది సిగ్నల్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నల్ అండి, వన్ ఆఫ్ ది సిగ్నల్, దిస్ వన్ ఆఫ్ ది సిగ్నల్. నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద రిఫరెన్స్ సొల్యూషన్. దీన్ని రిఫరెన్స్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఈజీలీ వాలటైల్ గ్రూప్, వాలటైల్ గ్రూప్ కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ రిఫరెన్స్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ని మొత్తాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టిఎంఎస్ యూజింగ్ బై కన్వర్షన్ ఆఫ్ ఇమ్మిసిబుల్ టు ది మిసిబుల్ కాంపౌండ్స్. అంటే ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవ్వాలి, మిసిబుల్ లిక్విడ్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నాం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని, డిటర్మినేషన్ స్ట్రక్చర్స్ని యూజ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇమ్మిసిబుల్ అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలి, మిసిబుల్గా కన్వర్ట్ అవ్వాలి. మరి మిసిబుల్గా కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇన్ బిట్వీన్లో టీఎంఎస్ టెట్రామిథైల్ సిలేల్స్ అనేవి దాంట్లో ఇంక్లూడింగ్ చేయడం జరుగుతుంది. దెన్ అక్కడ ఏమవుతుంది, ఇమ్మిసిబుల్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది, మిసిబుల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది టీఎంఎస్ అండ్ కెమికల్ షిఫ్ట్ డెల్టా. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఎ సింబల్ ఈస్ డెల్టా. అండ్ ఇయర్ డెఫినేషన్ వచ్చేసి ద difference in the signal position of a proton with respect to the tetramethyl silane, అంటున్నాం. డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. డిఫరెంట్ సిగ్నల్స్ మధ్యలో మనకి ఏం ఫామ్ అవుతాయి సార్ అంటే, డిఫరెంట్ సిగ్నల్స్ మధ్యన కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఉంటాయండి. డిఫరెంట్ సిగ్నల్ మీన్స్ ఇయర్ ఇలా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి ఎప్పుడైనా ఆల్వేస్ పొజిషన్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఇది టీఎంఎస్ అంటున్నాను, ఆల్వేస్ టీఎంఎస్ ఇలానే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సిగ్నల్స్ అనేవి ఇలా అపీర్ అవుతాయి. ఇలా అపీర్ అయినప్పుడు దాని బిట్వీన్లో వచ్చేసి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఇది మెజర్ చేయడం జరుగుతుంది. ఏం సార్ అంటే డెల్టా పొజిషన్స్ అనేవి. డెల్టా ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ది గామా H0/2π. హియర్ గామా ఈజ్ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి సార్, గైరోమాగ్నెటిక్ రేషియో. దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. హియర్ H0 అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పై ఈజ్ ఈక్వల్ టు ది 22/7. ఆల్రెడీ వీ నో దట్. నెక్స్ట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూకి వచ్చేసి యూనిట్స్ సిపిఎస్ అనేవి యూనిట్స్ అవుతాయండి. దాన్ని సైకిల్ పర్ సెకండ్ అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను. సిగ్నల్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి సార్, షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. షీల్డింగ్ అంటే ఏంటి, డీషీల్డింగ్ అంటే ఏంటి? షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ మాలిక్యూల్ ఆర్ ఆటమ్స్ ఆర్ కంటైన్స్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్స్ అనేవి ఆల్వేస్ అవుట్ సైడ్లో ఉంటాయి, నెగిటివ్స్ అనేవి ఇన్నర్ సైడ్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, నెగిటివ్ సైన్స్ విచ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ అలౌస్ ది ఇన్నర్ పార్ట్ సబ్స్టెన్స్ టు ది సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటున్నానండి. ఇన్నర్ పార్ట్లోకి అలౌ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటున్నాను. ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలౌ ది ఓన్లీ అవుటర్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ డీషీల్డింగ్ ఎఫెక్ట్. ఓన్లీ అవుటర్ పార్ట్కు మాత్రమే సబ్స్టెన్స్కి అలౌ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాన్ని డీషీల్డింగ్ ఎఫెక్ట్ అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబుల్లీ వీఆర్ యూజింగ్ ఓన్లీ షీల్డింగ్ ఎఫెక్ట్ మాత్రమే యూజ్ చేస్తాం ఇన్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ మోస్ట్లీ ఆల్ సిగ్నల్స్ ఆర్ నాన్ ఈక్వివాలెంట్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ హియర్ నాన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ నాన్ ఈక్వివాలెంట్ సిగ్నల్స్ అనేవి డిఫరెంట్ సిగ్నల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అండ్ N+1 రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ స్పిన్ కప్లింగ్ అంటున్నాను. స్పిన్ కప్లింగ్ వచ్చేసి ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ NMR సిగ్నల్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ ప్రోటాన్ విత్ రెస్పెక్ట్ టు ది అడ్జసెంట్ కార్బన్ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ స్పిన్ కప్లింగ్ అంటున్నాం. ఆల్రెడీ మనం ఇందాకేమో చెప్పాం, NMR స్పెక్ట్రా మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటాయి సార్ అంటే అబ్జార్ప్షన్ ప్రోటాన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం, ఆర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ NMR సిగ్నల్ స్ప్లిట్ అయిన తర్వాత డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. స్ప్లిట్ అయిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయండి. లోయర్ హయ్యర్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చింది. అదే నాన్ ఈక్వివాలెంట్ అంటున్నాం. దెన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, అబ్జార్ప్షన్ చేస్తుంది.
చేసినప్పుడు మనకేం ఫామ్ అవుతున్నాయి, స్పిన్ అనేది కప్లింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని స్పిన్ కప్లింగ్ అంటున్నాను. స్పిన్ కప్లింగ్. దీని మెకానిజం చూద్దాం. ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ ఉంది. కార్బన్ టు కార్బన్ అనేది లింకేజ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కప్లింగ్ అవుతుంది. ఇక్కడున్న హైడ్రోజన్ కప్లింగ్ అవుతుంది. ఎందుకంటే ఇవి నాన్ ఈక్వివాలెంట్ కాబట్టి, అండ్ ఇక్కడున్న హైడ్రోజన్కి ఇక్కడున్న హైడ్రోజన్ ఏమవుతున్నాయండి, కప్లింగ్ అవ్వడం జరుగుతుంది. కప్లింగ్ అని దాన్నే స్పిన్ కప్లింగ్ అంటున్నాం. ఓకే, బిట్వీన్ ది న్యూక్లియస్ బోత్ ఆర్ కప్లింగ్ టు ఈచ్ అదర్ ఈజ్ నోన్ యాజ్ స్పిన్ కప్లింగ్ అంటున్నాను. రెండు స్పిన్స్ అనేవి కప్లింగ్ అవుతుంది, దాన్ని స్పిన్ కప్లింగ్ అంటామండి. ఏం లేదు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాను. ఒక సబ్స్టాన్స్కి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ హ్యావింగ్ ద ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ అంటున్నాను. ఫస్ట్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్లో గ్రౌండ్ స్టేట్ అంటున్నాను. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఎనర్జీ లెవెల్ అనేది హియర్ పొసెసింగ్ వైపులోకి ఉంది. ఇది ఎలా ఉంది, ఇది పొసెసింగ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేసామో ఇక్కడ స్పిన్స్ అనేవి చేంజ్ అయినాయి. ఒకటి పాజిటివ్ ఆఫ్, ఒకటి నెగిటివ్ ఆఫ్ కింద కన్సిడర్ చేసాం. అది సెకండ్ మిడిల్ లెవెల్ అంటున్నారు. దేర్ ఈజ్ నో హ్యావింగ్ ద ఎనీ ఎనర్జీ ఆఫ్టర్ యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అగైన్. దెన్ ఏమవుతుంది, అక్కడ స్పిన్స్ అనేవి ఆపోజిటికల్ డైరెక్షన్స్లో ఫామ్ అవుతుంది. ఎలా సార్, ఫస్ట్ టు థర్డ్ అనేవి పొజిషన్స్ అనేవి ఆపోజిటికల్ టు ది ఈచ్ అదర్. దెన్ టోటల్గా ఆపోజిటికల్గా వచ్చేసింది. దీన్ని అపోజింగ్ అంటున్నానండి. దీన్ని ఏమంటున్నాం, అపోజింగ్ అంటున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ది స్పిన్ కప్లింగ్. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇంటిగ్రల్ సిగ్నల్స్ ఆర్ పీక్స్. దాన్ని ఇంటిగ్రేషన్ సిగ్నల్స్ ఆర్ పీక్స్ అనడం జరుగుతుంది. హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈస్ రేషియో అవసరం లేదు, బట్ మీకు కావాల్సింది ఏంటి అంటే సిగ్నల్ నేమ్. ఈ సిగ్నల్స్ రాకపోతే, ఈ నేమ్స్ రాకపోతే అసలు ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా రాదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సింగిల్ సిగ్నల్ అనేది ఇలా గీసానండి, సింగిల్ పీక్ అనేది గీసాను. దీన్నే సింగిలేట్ అంటున్నాను. ఇఫ్ ద రిటర్న్ ది 2 పీక్స్, ఈ 2 పీక్స్ని డబులేట్ అంటున్నాను. ఇక్కడ 2 పీక్స్ కూడా గీయడం ఎలా అండి, ఇక్కడ 2 అడ్జసెంట్ పీక్స్ అనేవి ఇక్కడ సేమ్ రావాలి. సేమ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వివాలెంట్ రావాలండి. ఇక్కడ ఈక్వివాలెంట్గా గీయాలి. ఓకే, దాన్ని 1:1 రేషియో ఉంటుంది. డబులేట్ అంటున్నాను దాన్ని. ట్రిపులేట్లో వచ్చేసి 1:2:1 రేషియో కాబట్టి ఇక్కడ మిడిల్ 1 వచ్చేసి ఇంక్రీజ్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పోల్ వచ్చేసి సేమ్గా ఉంటుంది సిగ్నల్స్లో. దీన్ని ట్రిపులేట్ అంటున్నాను. అండ్ క్వాడ్రేట్లో వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ సిగ్నల్స్ అనేవి సేమ్గా ఉండాలి. అండ్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి 2 ఈక్వివాలెంట్గా ఉండాలి. అండ్ క్వాడ్రేట్ ఇది. నెక్స్ట్ పెంటేట్లో వచ్చేసి సిగ్నల్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిగ్నల్స్ అనేవి సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ది, లాస్ట్ నుంచి సెకండ్ది సేమ్గా ఉండాలి. అండ్ మిడిల్ 1 వచ్చి హైయెస్ట్ పీక్గా ఉండాలి. వై బికాస్ దేన్ని బేస్ చేసి చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ పీక్స్ రేషియోని బేస్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ సెక్స్టేట్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్, నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ నుంచి ఈ 2 ఈక్వివాలెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఇవి 2 ఈక్వివాలెంట్గా ఉండాలి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ఎంఆర్ సిగ్నల్స్. డైరెక్ట్గా వెళ్తాం. ఇక ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి ఎలా రిప్రజెంటేషన్ చేద్దామో. అకార్డింగ్ టు ది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే